తీరా కుమార్ కాదు, వీళ్ళిద్దరు ఎవరు కొత్తగా వచ్చారు సెట్ బాయ్స్? కొత్త వాళ్ళు కాదురా, ఉన్నారు. పట్టుకో. ఏంటి నువ్వు సెట్ బాయ్ ఆర్టిస్ట్ కాదు, మొయ్యాలి మొయ్యాలి. ఏ ఇది తీసుకో. ఏరా నువ్వు తేవా? వాడు తెచ్చాడు, వాడు ఆర్టిస్ట్ అంటే. ఈడు ఆర్టిస్టా? అసిస్టెంట్ అయ్యా. కుమార్ వెళ్ళండి ఫాస్ట్ గా. ఎంతసేపు తీసుకెళ్ళు. ఏం చిన్న వస్తున్నావు? ఏందిరా ప్రతి ఓడు అరుస్తున్నారు. మా తీసుకో. ఇగో కొత్త గుర్రాలను పంపించండి అయ్యా. అతనికి చీపిరి వేయండి, 2 చీపిరి లేండి అతనికి ఒకసారి. కుమార్కి 2 చీపిరి ఇవ్వు. అరే అది అది అరే అది ఏంట్రా చూస్తున్నావు? అన్న తురుస్తా అన్న. కాదు, నువ్వు తురుస్తా అంటే సోది పెట్టుకున్నావు ఆదిలాగా. మాకు ప్రెజర్ ఉంది, హై ప్రెజర్. చూసావా ఇక్కడ పోయింది. ఇది చీపురుతో తోయాలి. ఈ చీపురు ఇది ఏదన్నా చూడు. ఇలా వంగి ఇంకే తోసేయన్నా. పేమెంట్ నీకు ఇచ్చి 800. ఎంతన్నా? 800. ఓకే అన్న. 100 కన్విన్స్ కూడా. నాది మొత్తం 1000, 2 చీపుర్లు ఎక్స్ట్రా అన్న. కాదు మొత్తం 850. ఇంతసేపు డిస్కషన్ పెట్టేందుకు 6 రూపాయలు కట్టు. ఇంకో 5 నిమిషాలు పెడితే మొత్తం 200 అన్న. అయిపోతుందన్న. ఫాస్ట్ గా చేయండి అయ్యా, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. ఓకే వచ్చాను క్లియర్. మాకు ఎక్కువ చేస్తే లాగైపోతుంది. వచ్చే స్టేజ్ మీద కంటే ఇక్కడ చాలా చెత్త ఉందన్న. సెట్ బాయ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇందాక వీళ్ళు పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు పీయూష్ డాన్స్ చాలా నచ్చింది మాస్టర్. ఒక్క సాంగ్ పీయూష్ ఒక్క డాన్స్ వేస్తుంటే చూడాలని ఉంది. సాంగ్ ప్లీజ్. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ ఎంతన్నానే అమ్మో, ఇది చెప్పకుండా వచ్చుతుమ్మో ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎంతగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరి దేవుడా దాని లోపటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్. థ్యాంక్ యూ పీయూష్. ఏంటయ్యా ఇవేంటి ఈ అడుగు మచ్చలి ఫ్లోర్ ఇలా ఉంటే జడ్జిమెంట్ అడగాలి మేము ఇప్పుడు. చేస్తున్నాం కదా. మా టేబుల్ మీద డస్ట్ ఉంది, క్లీన్ చేయండి. వస్తున్నామండి. నేనేమో కానీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడయ్యా బాబు. ఎందుకే క్లీన్ గా ఉండదని ఎందుకు పాటు చేస్తారు? నీట్ గానే ఉంది కదా అది. ఇక్కడండి తీయాలి. పర్ఫార్మెన్స్ తక్కువ, క్లీనింగ్ ఎక్కువ. ఈ సెట్ ఇటు ఊడుస్తున్నాడు, హెడ్ అయితే అంతే అలా ఉంటుంది. క్రికెట్ కాదురా, సరిగ్గుడు అయి చూడు. కంప్లీట్ గా ఇది కొత్త తెమ్మన్నాను, వీళ్ళకి చెప్తేనేమో తీసుకురా. ఆ వంకతో బయటికి వెళ్ళిపోతాడు. కాదు ఇంక ఇది లేదు కాబట్టి అదే హెడ్ వి ఫస్ట్ ఎలా క్లీన్ చేయాలో చూపించయ్యా. మరి అది క్లీన్ చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఓకే తీసుకుని అన్న. భయ్యా ఇలా రాకి ఇలాంటి వాళ్ళు ఉంటే మా పొట్ట కొడుతున్నారు తెలుసా. ప్రాపర్టీలు పెట్టకుండా ఏమి పెట్టకుండా మమ్మల్ని జాబులో తీసేమనే. అంటే ఎలాంటి ప్రాపర్టీ కావాలి? ప్రాపర్టీ అంటే ఇప్పుడు మొన్న సునంద పెట్టింది మంచుగా మొత్తం పర్ఫార్మెన్స్ రివర్స్ అయింది అనుకో, అది వేరే విషయం. లేకపోతే సాత్విక్ గాడు పెట్టాడు కదా మేఘాలు వర్షం, వాడు ఇలా అంటాడు కానీ వాటర్ రాదు. ఇలా అంటాడు కానీ వాటర్ రాదు. అక్కడ వాటర్ రావు కానీ ఇక్కడి నుంచి వచ్చేసింది.
యాక్చువల్ గా ప్రాబ్లం మాది కూడా కాదు. ఆ రోజు వాళ్ళకి రిహార్సల్ కి ఇచ్చాం ఆ ప్రాపర్టీ, ఇది ఉదయం స్టేజ్ మీద రిహార్సల్ లో వాటర్ వచ్చేసినాయి. ఉన్న వాటర్ అంతా అందులోనే పోయినాయి, అసలు దగ్గరకు రాలేదు. ఇప్పుడు ఆ వర్షిని ఉంది, ఇసుక పెట్టింది, చాలా బాగా చేసింది. ఆ ఇసుక అంతా దాచుకున్నా, ఆవిడ ఎక్కడెక్కడ తొక్కిందో అదంతా జాగ్రత్తగా మూటగట్టి. ఇంకా ఆవిడ ఉంది సహృద అని, అవును, ఆవిడ చుట్టూరు చెట్లు పెట్టించింది. ఒక్క చెట్టు దగ్గరకైనా వెళ్ళి తాకిద్దంటే తాగల. శేఖర్ మాస్టర్ ఉన్నాడు, దసరా మామూలు అడిగితే ఇంతవరకు ఇవ్వాల. ఇస్తాడయ్యా ఇల్లు. పద దసరా మామూలు తీసుకో శేఖర్ మాస్టర్ దగ్గర. నీ ఫోన్ పే నెంబర్ చెప్పమ్మా. ఎంత కొడతారేంటి? ఎంత కొడతాను చెప్పు. డబ్బులతో పాటు ఏమన్నా 2 నంబర్లు కూడా పంపించవచ్చు కదా. మేము పండగ మామూలు వసూలు చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు మీరు కమెంట్స్ తీసుకోండి, అయ్యాక మేము మీరు క్లీనింగ్ లో ఉండండి. పండగ మామూలు ఇంకా ఇదిగో చాలా మంది ఉన్నారు. ఈ రోజు వర్షిని మేడం చూడండి, శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ లా రెడీ వచ్చింది. అయ్యా నేను శేఖర్ కమ్ముల అన్నానయ్యా, శేఖర్ కాదు. నువ్వు కనెక్ట్ అయ్యావు. ఆర్నాల్డ్ అండ్ కిసి మాస్టర్ వీళ్ళిద్దరు D14 సీజన్ లో కంటెస్టెంట్స్. ఆ సీజన్ మీరు లేరు, జూనియర్స్ టీమ్ లో వీళ్ళిద్దరు కంటెస్టెంట్స్ గా ఇప్పుడు చేశారు. చాలా చిన్నపిల్లల మాస్టర్ వీళ్ళు, తమ్ముళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. కానీ మాస్టర్ వీళ్ళిద్దరు గురించి మీకు తెలియదు ఏంటంటే, వీళ్ళిద్దరికి ఈ వయసులో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మాస్టర్. లేరన్నా నాకు ఉంటే డైరెక్ట్ నేనే చెప్పేటోనన్నా. చెప్పంకుల్ నా గురించి చెప్పంకుల్. ఆడ కూర్చొని ఏం చేస్తాలో నా గురించి అన్న చెప్పు కొంచెం. ఆర్నాల్డ్గా దొరికావు, ఇప్పుడు చెప్పు అమ్మాయి పేరు చెప్పు. అమ్మాయా? నీ గర్ల్ ఫ్రెండ్ పేరు రా. మళ్ళా చెప్తే నువ్వు బాధపడతావు అన్న. నేను బాధపడలేదు, చెప్పు. బాధపడమంటే చెప్తా. శ్వేత అన్న నా గర్ల్ ఫ్రెండ్. శ్వేత అయితే నిజంగా బాధపడతా, నీకు జాలి కూడా చూపిస్తా. ప్లీజ్ వదిలే పాప, ఎందుకు సపోర్ట్ చేయన్న మా కోసం. కానీ సర్లే సార్, కనీసం 10th క్లాస్ వాడైనా లవ్ చేసాడు, ఏదో తెలియక అమాయకత్వంలో. చెప్పాలంటే వల్లభ సాంగ్ నేను ఆమె చేద్దాం అనుకున్నాం కానీ మీరిద్దరు చేయండి రా, నేను అసలు ఆపను. మీరు సాంగ్ చేయండి ఏదైనా. ఎందుకన్నా నీకు అంత కుళ్ళు ఆమె మీద? శ్వేతతో నాకు కుళ్ళు ఏంట్రా? ఆవిడ ఎవరనుకున్నావు? ఎవరు? నీది మొత్తం 1000 అయింది, 2 లెవెల్ ఎక్స్ట్రా. అర్నాల్డ్, ఈ సీజన్ లో నీకు బాగా నచ్చిన కంటెస్టెంట్లు ఎవరు? బాగా నచ్చినామనా? వీళ్ళే ఉన్నారా అన్న? వీళ్ళే ఉన్నారంటే ఎవరు కావాలరా నీకు? అంటే ఇక్కడ ఉన్న ఒక్కళ్ళు కూడా పనికిరారయ్యా. అరే హైదరాబాద్ మొత్తం తీసుకురావాలా? వద్దు మాస్టర్. మాస్టర్, ఆర్నాల్డ్ గారు మామూలుడు కాదు. వాడు ప్రియమణి గారి దగ్గరికి హగ్గు కోసం పదే వెళ్ళాడు. అసలు ఆ హగ్గు గురించి నేర్పిందే వాడు మాకు. అంతకు ముందు నాకు అసలు ఆలోచనే లేదు. నేర్పించింది చక్క చేసినావు అన్న. మరి అదేరా నేర్చుకోలేకపోతున్నావు అనే చెప్తున్నాను రా. అందుకే ప్రాపర్టీలో జాయిన్ అయినావు అన్న. ఇప్పుడు ఎందుకన్నా ఇక్కడ ఉంటే ఏం చేయలేవు, అక్కడన్నా కొంచెం పని చేసుకో అన్న. కాదురా ఒరే, నాకు ఓకే, నేను నేర్చుకోలేకపోయాను. నీ తోటి ఫ్రెండ్ వాడికై నేర్పించావు నువ్వు. వానికి ఎందుకన్నా ఎవరు నచ్చిలో చెప్పురా ఇలా అన్న. ఆదర్శ ఎందుకు అంటే నీకేం తెలుసు? డాన్స్ బాగా చేస్తాడు. డాన్స్ బాగా చేస్తాడని నచ్చాడట మాస్టర్. నీకు ఆదర్శ నచ్చాడు. నీకు శివ మాస్టర్ పక్క కూర్చుంది సునంద. సునంద చాలా అందంగా ఉన్నది అన్న ఆమె. రే ఇప్పుడు వచ్చిన వాయిస్ వాళ్ళ ఆయనదే. కమ్ టు మై రూమ్ అని నిన్నే అంటున్నాడు. సునంద, నువ్వైనా చెప్పరా, నీకు నేను ఎలా నచ్చాను? అసలు నాకు ఎవరు నచ్చరు కదా. నాకు ఇద్దరు ఇష్టమే, కిసి ఇష్టం, ఆర్నాల్డ్ ఇష్టం. మీరిద్దరు ఇష్టం రా నాకు. నీ గురించి అడిగితే మళ్ళీ ఇద్దరు ఇష్టం అంటావు. నువ్వే ఫస్ట్ ఇష్టం, తర్వాత కిసి. వాడు కాదు, నా గురించి చెప్పు ఫస్ట్. నువ్వంటే నాకు ఇష్టం రా. ఇష్టమేనా? ఇష్టం. అంతేనా? శాంతి శాంతి అనిపించావే. రే నీకు సునంద సంగతి తెలియదు, పిండి చపాతీ చేస్తుంది. నాకు అసలు బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది. అంత పెద్ద యోధుడు శేఖర్ మాస్టర్ కే బ్లాస్ట్ అయింది వాడిని చూసి. ఆర్నాల్డ్ చాలా బాగా చేసావురా. థ్యాంక్ యూ సునంద. వాడు నిన్ను గోడనుకొని బలిలాగా అతుక్కుని పోయాడు. ఇంకేమన్నా చెప్పాలా? వద్దులేరా బాబు. మాస్టర్ వీళ్ళిద్దరిని చూడగానే నాకు డైలాగ్ గుర్తొస్తుంది మాస్టర్. ఇప్పుడు ఏంటో ఇది, ఈ దాడిని తట్టుకోవడం కష్టం అయ్యా. సరే
జాగ్రత్త. సునంద బాయ్.